నవరాత్రి అంటే ఏమిటి? నవ 9, రాత్రి రాత్రులు. అంటే 9 రాత్రుల పాటు జరుపుకునే దేవీ ఉత్సవం. ఈ పండుగలో దుర్గాదేవి 9 రూపాలను, నవరూపాలు ఆరాధిస్తారు. ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమై విజయదశమి, దసరా నాడు ముగుస్తుంది. నవరాత్రి ప్రత్యేకత: 1. శక్తి ఆరాధన, అమ్మవారి శక్తిని స్మరించుకోవడం. 2. అసత్యంపై సత్య విజయం, మహిషాసుర మర్దిని దుర్గాదేవి విజయగాథ. 3. భక్తుల మనోభావ శుద్ధి, ఉపవాసం, పూజ, జపం, పఠనం ద్వారా శుద్ధి. అమ్మవారి 9 రూపాలు, నవరూపాలు: 1. శైలపుత్రి. 2. బ్రహ్మచారిణి. 3. చంద్రఘంట. 4. కూష్మాండ. 5. స్కందమాత. 6. కాత్యాయని. 7. కాళరాత్రి. 8. మహాగౌరి. 9. సిద్ధిదాత్రి. ప్రతిరోజూ ఒక రూపాన్ని ఆరాధిస్తారు. ఆచారాలు: ఉదయం స్నానం చేసి పూజాగది శుభ్రం చేయాలి. కలశాన్ని ప్రతిష్ఠించి దానిని దేవి స్వరూపంగా భావించాలి. ఉపవాసం చేసి నవరాత్రి మొత్తం దేవీ స్తోత్రాలు, లలితాసహస్రనామం పఠించాలి. చివరి రోజు అమ్మవారి విగ్రహం గటు, గొల్లమాను ని నదిలో, చెరువులో విసర్జిస్తారు. నవరాత్రి వెనుక భావం: మొదటి 3 రోజులు దుర్గాదేవిని ఆరాధించడం, అసుర శక్తిని తొలగించమని ప్రార్థన. తరువాతి 3 రోజులు లక్ష్మీదేవిని ఆరాధించడం, సంపద, శాంతి, సుఖం కోసం. చివరి 3 రోజులు సరస్వతీదేవిని ఆరాధించడం, జ్ఞానం, విద్య కోసం. చివరగా విజయదశమి నాడు అసత్యంపై సత్యం విజయం సాధించినట్లు రావణ దహనం, శమి పూజ జరుగుతుంది. తాత్పర్యం: నవరాత్రి అనేది కేవలం పండుగ కాదు. ఇది భక్తి, శక్తి, జ్ఞానం, ధైర్యం కలిసిన ఆధ్యాత్మిక సాధన. మన లోపల ఉన్న అజ్ఞానం, దుర్మార్గం, బలహీనత రూపమైన అసురాలను నశింపజేయడం. భక్తుడికి శక్తి, సంపద, జ్ఞానం లభించే మార్గం. సంక్షిప్తంగా, నవరాత్రి అనేది దేవీ శక్తి ఆరాధన పండుగ. ఇది 9 రాత్రులు అమ్మవారి 9 రూపాల పూజతో జరుపబడుతుంది.